హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. వీడియోస్ నచ్చితే గనుక లైక్ చేయండి తప్పకుండా. అండ్ షేర్ చేయండి. ఇంకొంతమందికి మన వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని నాకు కింద కామెంట్ చేయండి. పాజిటివ్ పాజిటివ్ రీడింగ్ వస్తే గనక ప్లీజ్ రెజొనేట్ చేసుకోండి. రెజొనేట్ చేసుకొని ఆల్వేస్ గ్రాటిట్యూడ్ మోడ్‌లో ఉండడం వల్ల మీకు పాజిటివే జరుగుతుంది. ఓకేనా? సో, రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఎవరైనా చూడొచ్చండి ఈ రీడింగ్. మ్యారీడ్, అన్‌మ్యారీడ్, రిలేషన్‌లో ఉన్నవాళ్ళు ఆర్ ఇంకేదైనా రిలేషనా, సో, ఎవరైనా చూడొచ్చు ఈ రీడింగ్. సో, ఈ వీడియో మీ ముందు ఎప్పుడొస్తే అప్పుడే ఈ రీడింగ్ మీకోసమని అనుకోండి. ఓకేనా? సో, రీడింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ప్రెజెంట్ ఈ తులా జర్నీ నుంచి ఒక కార్డ్ తీసుకుందాము. పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ అఫర్మేషన్స్ చూద్దాము. ఎలాంటి పాజిటివ్ అఫర్మేషన్ వస్తుందో మీకు. టెక్నాలజీ ఈజ్ ఏ బూన్ but can also be a distraction leading to a mind that is overwhelmed. Today I promise to keep myself away from all screens an hour before I go to bed. సో అర్థమైంది అనుకుంటాను. ఈరోజు మీ అఫర్మేషన్ వచ్చేసి నైట్ నిద్రపోయే ముందు 1 అవర్ బిఫోర్ నా మొబైల్స్ అన్నీ పక్కన పెట్టేస్తాను. ఓకేనా? మొబైల్స్ అన్నీ పక్కన పెట్టేసేయండి నైట్ నిద్రపోయే ముందు. ఓకేనా? అలా అలవాటు చేసుకోండి. దానివల్ల మీకు మంచిగా ఉంటుంది. మిమ్మల్ని టెక్నాలజీ అనేది చాలా డిస్ట్రాక్ట్ చేస్తుందంట. సో, పక్కన పెట్టేసేయండి నిద్రపోయే ముందు 1 అవర్. సో దట్ మీకు నిద్ర అనేది చాలా పడుతుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మాత్రం కొంచెం నిద్ర పట్టట్లేదు. ఆ ప్రాబ్లమ్‌తో ఎక్కువ సఫర్ అవుతున్నారు నైట్ టైమ్. సో, నైట్ టైమ్ మొబైల్స్ చూసుకుంటూ, లేకపోతే మీ పర్సన్స్ పిక్స్ చూసుకుంటూ గానీ, వాళ్ళ కాల్ రాలేదని కాల్ కోసం వెయిట్ చేస్తూ అలా బాధపడేదానికన్నా మీ సెల్ఫ్ కేర్ చేసుకోండి. నైట్ నిద్రపోయే ముందు 1 అవర్‌కి బిఫోర్ మొబైల్స్ అయితే తీసి పక్కన పెట్టేసేయండి. ఓకేనా? దానివల్ల మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఏదైతే నైట్ టైమ్ మీ పర్సన్స్‌ని తలుచుకొని నిద్ర పట్టట్లేదో, అలా ఆ ప్రాబ్లమ్ నుంచే స్లోగా అయితే మీరు బయటకి రావడానికైతే వస్తారు. ఓకేనా? My breath can change my day. Today I will focus on taking deep, calming breaths. Inhale to the count of 4, hold for another 4, and exhale for another count to 6. Repeat a few times throughout the day. ఎక్కువగా బ్రెత్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? బ్రెత్ కంట్రోల్ మీద అయితే ట్రై చేస్తూ ఉండండి. సో, దానివల్ల మీ హెల్త్ అనేది ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే? సో, టారో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇవాల్టి రీడింగ్ వచ్చేసి కరెంట్ మీ పర్సన్ సిచ్యువేషన్ ఏంటి? తను ఎలా ఉన్నారు? మీ నుంచి దూరంగా ఉన్న పర్సన్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? అనేదైతే చూసేయండి. సో, మీ పర్సన్స్ నేమ్స్ అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. మీలో ఎవరికైనా పెయిడ్ రీడింగ్స్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కానీ ఆర్ డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కానీ మెసేజ్ చేయండి. ఓకేనా? అసలు మీ నుంచి దూరంగా ఉన్న పర్సన్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళ లైఫ్‌లో హ్యాపీగా ఉన్నారా? ఆర్ సాడ్‌లో ఉన్నారా? ఏంటి? అనేది చూద్దాం.
వాళ్ళు నెక్స్ట్ యాక్షన్ మీ వైపు ఏమైనా తీసుకుంటారా అనేది కూడా చూద్దాం. ఓకేనా? మీ నుంచి దూరంగా ఉన్న పర్సన్స్ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి? ద హర్మిట్, సన్, ఏస్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, త్రీ ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ వాండ్స్, ద డెవిల్, త్రీ ఆఫ్ పెంటికల్స్. సో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 10 ఆఫ్ కప్స్. సో మీ పర్సన్స్ ఆల్రెడీ మ్యారీడా? సో వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు. ఓకేనా? ఆర్ మీరు మ్యారీడ్ కాకపోతే కనుక మీ మధ్య జరిగిన హ్యాపీ మూమెంట్స్ వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. అండ్ ప్రెసెంట్ అయితే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఏదో అంటే హ్యాపీగా ఉన్నారు కానీ మీ లవ్ని కోల్పోయాను అని అయితే మాత్రం వాళ్ళు కొంచెం సాడ్గానే ఉన్నారు, రిగ్రెట్గానే ఫీల్ అవుతున్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నప్పటికీ మీ నుంచి దూరంగా ఉండడం వాళ్ళు కూడా రిగ్రెట్గానే ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలి, మీ మీ దగ్గరికి ఫాస్ట్గా రావాలి, తన లవ్ని మీలో ఎక్స్ప్రెస్ చెయ్యాలి అని అయితే ఆలోచిస్తున్నారు. కానీ ఈ పర్సన్ చాలా లాయల్ పర్సన్, చాలా జెన్యున్ పర్సన్. మీ పర్సన్ ఎవరో కానీ. సో వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి తన ఫీలింగ్స్ని బయట పెట్టకుండా హైడ్ చేసుకుంటున్నారు. మేబీ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ ప్రాబ్లం బాగా కనిపిస్తుంది. ఒకటి ఫ్యామిలీ ప్రాబ్లమ్, ఇంకొకటి థర్డ్ పర్సన్ ఈ లైఫ్లో ఉన్నారు. ఇక్కడ ఏం కనిపిస్తుందంటే ఫ్యామిలీ అంటే ఇక్కడ ఈ రోజు వచ్చిన రీడింగ్ వచ్చేసి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అండి. మీ పర్సన్ ఎవరో ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్. ఓకేనా? అండ్ వాళ్ళైతే ఈ రిలేషన్లో మీ నుంచి దూరంగా ఉన్నందుకు చాలా అయితే బాధపడుతున్నారండి. చాలా ఒంటరిగా ఉంటున్నారు. అంటే సొసైటీ నుంచి, జనాల నుంచి, అందరి నుంచి దూరంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. అలోన్‌గా ఉండడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ బాధ అనేది అంతగా ఉంది మీ నుంచి దూరమైనందుకు. కానీ వాళ్ళు మీతో ఈ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలని, సక్సెస్ అవ్వలేకపోతున్నందుకు వాళ్ళు బాధపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ థర్డ్ పర్సన్ ఉన్నారు వాళ్ళ లైఫ్‌లో. అందుకే వాళ్ళు ఎలా మీ దగ్గరికి రావాలి అనైతే ఆన్సర్స్ అనేవి ఫైండ్ ఔట్ చేస్తున్నారు. థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది మీ పర్సనల్ లైఫ్‌లో చాలా ఉంది. వాళ్ళకి భయపడి ఈ పర్సన్ చాలా లోన్‌లీగా, చాలా డిప్రెషన్‌గా ఏవో ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయడానికైతే ట్రై చేస్తున్నారు. అండ్ వాళ్ళకేదో ఇక్కడ ఇక్కడ ఇది యెల్లోగా ఉంది కదా! సో, పాజిటివిటీ అనేది ఉంది. సో, వాళ్ళకేదో మీ దగ్గరికి రావడానికైతే ఏమంటారు? ఒక ఐడియా ఏదో వచ్చింది. ఓకేనా? వాళ్ళకై మీ దగ్గర రావడానికి ఏదో ఐడియా వచ్చింది. సో, దాంతో నేను ఈ రిలేషన్‌ని సక్సెస్ చెయ్యాలి అనైతే వాళ్ళనుకుంటున్నారు. మీతో హ్యాపీగా ఉండాలి. మీ మధ్య మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనైతే వాళ్ళు కోరుకుంటున్నారు. దాని గురించే వాళ్ళు ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీతో ఎలా మాట్లాడాలి? మిమ్మల్ని ఎలా ఒప్పించాలి? మీ మీ నుంచి దూరంగా ఉండటానికి ఆ పర్సన్‌కి కూడా ఇష్టం లేదు. ఎలా అయినా మీతో సక్సెస్ చెయ్యాలి ఈ రిలేషన్. ఒకవేళ మ్యారీడ్ అయితే ఒకవేళ మీరు మ్యారీడ్ లేతే ఆ పర్సన్ మ్యారీడ్ అయితే గనక మీతో వచ్చి మాట్లాడాలి. అట్‌లీస్ట్ తన ఫీలింగ్స్ అయినా షేర్ చేసుకోవాలి అనైతే అనుకుంటున్నారు. అండ్ బట్ ఈ పర్సన్ అయితే స్టెబిలిటీ ఇవ్వలేను నేను.
లెస్, లెస్ కమిట్మెంట్ ఇస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. సో, నేను కంప్లీట్‌గా నేను మీతో ఉండలేను. ఎందుకంటే నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది. సో, నేనైతే మీకు కమిట్మెంట్ ఇవ్వలేను. కానీ నాకు మీరంటే ఇష్టం. ఎలా మీ దగ్గరికి రావాలి? సెపరేషన్‌లో ఉన్నారని వాళ్ళు పెయిన్‌గానే ఫీల్ అవుతున్నారు. అండ్ వాళ్ళకి మీతో వచ్చి మాట్లాడాలని, మీతో తన ఫీలింగ్స్‌ని షేర్ చేసుకోవాలని, ఈ రిలేషన్‌ని సక్సెస్ చేయాలని తనకు కూడా ఉంది. కానీ ఎందుకు మీ మధ్య ఈ గ్యాప్ వచ్చింది అంటే మాత్రం అది థర్డ్ పర్సన్ వల్ల. మేబీ తన వైఫ్ వల్లనే మీ మధ్య గ్యాప్ ఉండొచ్చు. కానీ ఇక్కడ వాళ్ళైతే మీకు చాలా అట్రాక్టెడ్ పర్సన్స్. మీ నుంచి దూరంగా ఉండటం వాళ్ళకి కూడా చాలా కష్టంగా ఉంది. మీతో మాట్లాడకుండా ఉండడమా? మీతో మీతో మాట్లాడకుండా ఉండడమా? మిమ్మల్ని కలవకుండా ఉండడం గానీ, మీతో మాట్లాడకుండా ఉండడం గానీ, అది వాళ్ళ వల్ల అవ్వట్లేదు. ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా ఆల్వేస్ మీరే గుర్తొస్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఈ పర్సన్ చూడండి. ఇక్కడ ఏ పని చేస్తున్నా ఎంత మిమ్మల్ని మీకు దూరంగా ఉందాము, వాళ్ళ మీకు దూరంగా ఉందామని ఎంత ట్రై చేసినా ఆ పర్సన్ వల్ల అవ్వట్లేదు. కానీ నేనైతే కమిట్మెంట్ ఇవ్వలేను మీకు అనైతే అంటున్నారు. అండ్, అండ్ ఆ పర్సన్ కూడా మీ నుంచి మీకు దూరమయ్యి చాలా టైం అయితే అయింది. మేబీ 1 ఇయర్ అయ్యుండొచ్చు, 6 మంత్స్ అయ్యుండొచ్చు కొంతమందికి. బట్ చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏంటి? ఏం యాక్షన్ తీసుకోవాలి? తను మాత్రం మీరంటే చాలా ప్యాషనేటెడ్‌గా ఉన్నారు. అట్రాక్షన్ ఉంది. అంటే మీ మీ మధ్య మంచి ఫ్లర్టింగ్ గానీ, అండ్ మీ ఇద్దరి మధ్య మంచి లస్ట్ ఫీల్ గానీ, అలా ఉందనమాట. అండ్ ఆ పర్సన్ మీకు చాలా ప్యాషనేటెడ్. మీరంటే చాలా అట్రాక్షను. మీరంటే చాలా ఇష్టము. మీరు మీరే వాళ్ళని బాగా చూసుకుంటారని అండ్ వాళ్ళకి తెలుసు. మీ వైపు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలనే మోడ్‌లో ఉన్నారు. ఇంతకాలం అయితే మీ నుంచి దూరంగా ఉన్నందుకు వెయిట్ చేశారు. బట్ ఇప్పుడైతే మీ వైపు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. మీతో కనీసం వచ్చి మాట్లాడనైనా మాట్లాడాలి అనైతే వాళ్ళనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీ నుంచి దూరంగా ఉండడం వాళ్ళకవ్వట్లేదు. తన వైఫ్ గానీ, తన ఫ్యామిలీ కానీ, లేకపోతే తన ఫ్రెండ్స్ గానీ, ఎవరైనా సరే థర్డ్ పర్సన్ ఇన్ ది సెన్స్. ఎవరైనా సరే మీ గురించి ఏం చెప్పినా సరే తనని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ దగ్గరికి వచ్చి మాట్లాడకుండా తనని తను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఏం చెయ్యాలో కూడా వాళ్ళకర్థం కావట్లేదు ఈ సిట్యుయేషన్‌లో. సో, వాళ్ళైతే మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి. బట్ కమిట్మెంట్ అయితే ఇవ్వను అని చెప్తున్నారు. బట్ మీతో వచ్చి మాట్లాడడం అయితే ఆ పర్సన్‌కి ఇష్టం ఉంది. బికాజ్ వాళ్ళు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నారు. అంతగా గుర్తు తెచ్చుకుంటున్నారు. మీరంటే వాళ్ళకి కొంచెం లస్ట్ ఫీల్ టైప్ కూడా ఉంది. ఓకేనా? ఇదండి ఇవాల్టి రీడింగ్. సో, మీకెంత మందికి రెసొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.